గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రేయ్, నువ్వు జీవితంలో ఏ తప్పైతే చేయకూడదు అదే చేశావు. నన్ను టెన్షన్ పెట్టావు. నా మూలంగా అభంశుభం తెలియని పసివాడి తల్లిదండ్రులను చంపి వీన్ని అడుక్కు తిని అనాథం చేశావు. నీ వల్ల అన్యాయం అయిపోయిన ఈ పసివాడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నా పెళ్లికి పంతులు పంచాంగం చూసి పెట్టిన ముహూర్తం ఈ 28. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటా. నీ ప్రతి అడుక్కి ఎదురొస్తా. నీ రౌడీ రాజ్యాన్ని నేలకూలుస్తా. నీ రాక్షసత్వం వల్ల ఇప్పుడు వీడు ఏ స్థితిలో అయితే ఉన్నాడో అదే స్థితికి నిన్ను తెచ్చి నడి రోడ్డు మీద నిలబెడతా. దానికి నేను పెట్టిన ముహూర్తం ఈ నెల 19. తెచ్చుకో. నీ బ్రాంచీల నుండి జనాల్ని తెచ్చుకుంటావో, నీ గోడౌన్ నుండి ఆయుధాలు తెచ్చుకుంటావో. ఒరే ప్రకాష్, పొరపాటున నా పొరచేయి తగిలితేనే పైకి పోయాడు నీ తమ్ముడు. అదే నే మనసు పెట్టి పిడికిలి బిగించి కొట్టానంటే పునర్జన్మ లేకుండా పోతావు. మళ్ళీ చెబుతున్నా, నేను ఒంటరి. నీ మనుషులు 100లైనా 1000లైనా ఏరి పారేస్తా. నాన్నా, పార్థు, ఏం నాన్నా? నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వే మాట్లాడవేంటి? పార్థు తనని నమ్ముకున్న వాళ్ళని టెన్షన్ పెట్టడు, తనతో పెట్టుకున్న వాళ్ళకి టెన్షన్ పెడతాడు. అవునమ్మా, ఒక్క ప్రకాష్ కాదు, 100 మంది ప్రకాష్లు అడ్డొచ్చినా వాళ్ళంతు చూసి పెట్టిన ముహూర్తానికొచ్చి నీ మెళ్ళో తాళి కడతాడు. రేయ్, ప్రకాష్ మనుషుల్ని ఎవరో బాగా చెదగొట్టారంట, తెలుసా? అవునా? అవును. ఎవరో గాని కనిపిస్తే దండం పెట్టాలన్నా. ఏయ్ హీరో, నీకోసం ఎన్ని చోట్ల వెతికానో తెలుసా? ఏంటలా చూస్తున్నారు? ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని రక్షించడానికి ఒకడొస్తాడు అని మీరంతా ఎదురు చూస్తున్నారు కదా. వాడే వీడు, ఆ తంబుని చంపిన మగాడు. అంతేకాదు, ఈ రోజు ఆ ప్రకాష్ గాడి ఇంటికి వెళ్లి వాడి మనుషుల్ని ఎరగొట్టి నిలబెట్టి వాడికి వార్నింగ్ ఇచ్చి తిరిగి వచ్చిన ఏకైక మోనగాడు ఈ పార్థు. బాబు, నా కూతురు ఏనాటికన్నా కనిపిస్తుందని గత 6 ఏళ్లుగా ఎదురు చూసి జీవచ్ఛవంలా బ్రతుకుతున్నాను. నిన్ను చూశాక నా కూతురు కనిపించలేదనే బాధ లేదు. ఇక నుండి ఏ తండ్రికి నాలాంటి పరిస్థితి రాదు అని ఆనందంగా ఉంది బాబు. అన్నయ్య, నేను రోజు ఈ డిబ్బీలో డబ్బులు వేసి దేవుణ్ణి కోరుకుంటాను, మా నాన్నని చంపిన తంబుగని చంపేమని. కానీ ఇది ఇవ్వాల్సిన దేవుడికి కాదు, నీకు. తీసుకో. అలాగా ఆశ్చర్యపోతావేం బాబు? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టేవాడు, దాహంతో ఉన్నవాడికి గుక్కెడి నీళ్ళిచ్చేవాడు, దారులు మూసుకుపోయిన వాడికి దారి కల్పించేవాడే భగవంతుడన్నారు. మరి మా పాలెట నువ్వే కదా బాబు భగవంతుడివి. ఏంటి రచన, ఏమైంది? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు?
ఏమైందిరా? అన్నయ్య నీ గురించి తెలియదని ఎంత బ్రతిమాలినా వినకుండా అమ్మ నాన్నల్ని దారుణంగా చంపేశారన్నయ్య. వాడు ఎంత బ్రతిమాలినా వదలకన్నయ్య. లేదురా. వదలకు వదలు. వదలకన్నయ్య. నీ ఉన్నాగా. అన్నయ్య కోరలు చాచిన రౌడి మంది ఒకవైపు, శివమెత్తిన సింగమల్లె అతనొక్కడు ఒకవైపు, ఆ చూపుల చింత నిప్పు దుర్మార్గుల కుంది ముప్పు, ఆ అడుగుల పిడుగుబాటు తుండగిల్ల ఆటకట్టు. అదరడు బెదరడు చెదరడు బిగిసిన పిడికిలి నొదలడు, అతడొక అనుపమ శూరుడు అసాధ్యుడు, అలసట తెలియని యోధుడు, అపజయ మెరుగని విజయుడు, అసురుల కూల్చక మానడు అసాధ్యుడు, రక్షణ చేయున శివుడు, రాక్షస కేలి సహించడు, దుచ్చల శేషమునుంచడు అసాధ్యుడు, సహనము తెలిసిన భక్తుడు, సమరము పిలిచిన భద్రుడు, సైన్య సమస్తము ఒక్కడు అసాధ్యుడు. సమయము స్థలమిక చూడడు, కథనము అతనికి చెడుగుడు, శత్రు శిరస్సుల నొదలడు అసాధ్యుడు, పరపడి దుడుకుక సాగడు, తలపడి వెరుగడు గెరుగడు, తలచిల గురినిక బదలడు అసాధ్యుడు, కరుణగ కరిగిన వరుణుడు, కొలిమిగ రగిలిన అరుణుడు, ఈడుత హింసక మానడు అసాధ్యుడు, అతడే అనితర సాధ్యుడు, అతడే అభినవ పాత్రుడు, అతడే 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 అసాధ్యుడు. వెళ్ళి మీ బాస్ తో చెప్పండ్రా, వాడి స్టేట్ లో ఎక్కడ ఏవైనా చేయగలడేమో కానీ ఇక్కడ ఈ వైజాగ్ లో నా పర్మిషన్ లేకుండా ఏం పీకలేడని. ఇంకోసారి నా వాళ్ళని ఏమైనా చెయ్యాలనుకుంటే వైజాగ్ వచ్చిన ఏ ఒక్కడు కూడా హైదరాబాద్ తిరిగెళ్ళడు. వెళ్ళండి. ప్రకాష్ మనుషులు రా. రే పార్థు, వీడికి ప్రాణాల మీద ఆశ లేదనుకుంటా పార్థుండి తలుచుకుంటున్నాడు. ఇదే దెబ్బ పార్థుడు వచ్చి నిన్ను కొట్టక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఒరే అనగానే వాడెవడో కారులోంచి దిగి టక్కు టిక్కుమంటూ వచ్చి బ్రీఫ్ కేసు అందిస్తాడు. అది తెరిచి నువ్వు అందులోంచి బాంబు తీస్తావు. అది చూసి మేమంతా అమ్మా బాంబు అని పారిపోవాలి. అదేగా జరిగేది. జీవి, ఆగిపోయానే. నవ్వండ్రా, నవ్వండి. ఇదెవరో తెలుసా? పార్థుగాడి ప్రియురాలు. ఇక్కడ దీనికి నిప్పంటిస్తే
ఎక్కడున్నా పార్థుగాడికి మండుతుంది. ఏయ్, కొట్టండ్రా, కొట్టండి, కొట్టండి, కొట్టండ్రా, కొట్టు. రండ్రా, రండి. దీంతో పాటు మీరు చావాలనుకుంటే ముందుకు రండి. రండ్రా, ఏ పార్థు, నేను 10 అంకెలు లెక్క పెట్టే లోపు నువ్వు మగాడివైతే నీ ప్రియురాల్ని కాపాడుకో, లేదంటే ఈ మంటల్లో పడి మాడి మసైపోతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. Hey! మగాడైతే రమ్మన్నావటగా. ఇప్పుడు తేలిపోవాలి అసలు సిసలైన మగాడవడో. నువ్వు నాకిచ్చిన టైమే నేను నీకు ఇస్తున్నాను. నేను 10 లెక్క పెట్టేలోపు నీకు నన్ను చంపుకునే దమ్ముంటే చంపుకో. అదే 10 దాటిందంటే నా ధైర్యం గురించి నీకు కొత్తగా చెప్పక్కర్లేదనుకుంటా. 1 2 సీఎం 190 చెప్తాడయ్యా, అవన్నీ చేస్తూ కూర్చుంటావా? అసలే హైకమాండ్ నుంచి ఫోన్ ఆఫ్ చేయొచ్చు కదయ్యా. ఏమైనా అంటే హోమ్ మినిస్టర్ పోలీసు వాళ్ళ మీద జులుం చలాయిస్తున్నామని అంటారు. 3 4 5 6 7 8 9. ఏంటయ్యా, ఏంటి నువ్వు చేస్తున్న పని? వాడిలాంటి వాడికి నీలాంటి వాడి సపోర్ట్ ఉన్నంత కాలం నాలాంటి వాడు ఇలాగే చేస్తుంటాడు. చెయ్యి, అలాగే చెయ్యి, ఏం తప్పులేదు. కానీ చట్టం అంటూ ఒకటి ఉంది కదా, దాని పన్ను చేసుకుపోతుంది. ఏసీపీ ప్రకాష్ అరెస్ట్ చేయవయ్యా. ఏయ్, ఓం. అవునయ్యా, హోమ్నే. ఇన్నాళ్ళు నీ వెనకున్నందుకు ప్రతిపక్షం వాళ్ళు నన్ను నేకుతున్నారు. ఇదిగో తీసుకెళ్ళవయ్యా, తీసుకెళ్ళు. పద. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అన్నని అరెస్ట్ చేస్తావా నువ్వు? కొంపతీసే పార్దుగాడికి ఏమన్నా భయపడ్డావా? అరే జీవి, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువరా. అరెస్ట్ చెయ్యకపోతే ఈ పాటికి నీ అన్న వాడి చేతిలో మాడి మసైపోయేవాడు. తెలివిగా అరెస్ట్ చేయించా కాబట్టే నా గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ఆ ఏసీపీయే కాదు, వాడి బాబైనా ప్రకాష్ తో నా ముందుంటాడు. ఇప్పుడు చూడు చేస్తా ఫోన్. ఏసీపీ, ఏసీపీ, ఇదిగో ఏసీపీ. ఏసీపీ రా, బయటికి వెళ్ళారండి. అసలు ఏమనుకుంటున్నాడు రా వాడు? నేను ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేసి వాడు ఊరి మీదకి పోతాడా? నా కాళ్ళ దగ్గరకు రావాల్సిన వాడు నన్నే ఈ స్టేషన్ కి రప్పించి అర్రె ఎంత పెద్ద తప్పు చేశాడు రా. రాయ్, నల్లమల అడవుల్లోకి పోస్టింగ్ ఏం చేస్తా? తీరా తాళం. సార్, ఏసీపీ గారు. ఏసీపీ ఎవడ్రా? వాడిని ఎప్పుడో తీసేశాను. రేపటి నుంచి నువ్వే ఏసీపీ. తీరా తాళం, తీరా. ప్రకాష్, నేను వచ్చేసా, నీకేం భయం లేదు. ఏంటి ఆ ఏసీపీ గురించి భయపడుతున్నావా? ఆ ఏసీపీ కాదు, పార్దుగాడు వచ్చినా సరే నేను వచ్చేసా. మనల్ని ఎవ్వడు పేకలేడు. థ్యాంక్ యూ సార్.
విష్ ఆల్ ది బెస్ట్. హోమ్ మినిస్టర్ కాణి కోటేశ్వరరావు అదృశ్యం. ఇన్నాళ్లు నగరంలో అరాచకాలు సృష్టిస్తూ నిన్ననే అరెస్ట్ అయిన మాఫియా లీడర్ ప్రకాష్ ని విడుదల చేయమని కోరుతూ అతని అనుచరులే హోమ్ మినిస్టర్ ని కిడ్నాప్ చేశారని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసుని ఏసీపీ వర్మ దర్యాప్తు చేస్తున్నాడు. ఇప్పటిదాకా సిటీ అంతా నీకోసం గాలించొస్తున్నాను రా. అరే నువ్వేంట్రా 420 గళ్ళ ఇక్కడున్నావు? నేను బయటకు వచ్చానంటే రావు రాలేవు. వీడి మీదున్న ప్రతి ఒక్క కేసుని సాక్ష్యాధారాలతో సహా కోర్టులో సబ్మిట్ చేస్తున్నాను. వీటిల్లో 90% కేసుల్లో నీ హస్తం కూడా ఉందన్న విషయం నాకు తెలుసు. నువ్విక్కడి నుంచి వెళ్లేది అసెంబ్లీ కాదు, డైరెక్ట్ గా అండమాన్ జైలుకే. ఆరావాకు రాయ్ ప్రకాష్, నేను ఇక్కడ ఛార్జ్ తీసుకున్నప్పుడే చెప్పాను, నిన్ను బొక్కలో వేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళనని. ఇన్నాళ్ళు ఈ ఫైల్స్ కి పట్టాయి బూజులు, దులిపేస్తా. నీ ప్రతి కేసుకి ఒక ఊరి శిక్ష వేయిస్తా. నీ చాప్టర్ ని పూర్తిగా అంతం చేస్తా. ఇన్నాళ్ళకి తీరిందిరా నా కళ. రేయ్, మీ అరెస్ట్ కి నిరసనగా బందులు బస్సులు తగలబెట్టడాలు చేస్తున్నారనుకుంటున్నారేమో. జనం పండగ చేసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ ఎవరో బాబు పెట్టి పెంచేశారు. ఏసీపీ, నన్ను పెట్టడానికి మీ జైళ్లు సరిపోతాయిరా? సరిపోవురా. నా చూపుకే చెదిరిపోతాయిరా. నేను చెప్తూనే ఉన్నా, సింహాన్ని పక్కలో పడుకోబెట్టుకోవద్దని. ఏమైంది? చివరికి శివ శివ అంటూ కైలాసానికి వెళ్ళిపోయింది. ఏసీపీ, పార్థుని కూడా నీ దగ్గరికి పంపిస్తా. దగ్గరుండి అక్కడ రిసీవ్ చేసుకో. సార్ 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 చూడరా సార్ 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 చిన్న రే చిన్న రే నాన్న చిన్న రే అయ్యో రే రే చిన్న రే చిన్న రే అయ్యో రే చిన్న. ఎరా పార్థు, ఏడుస్తున్నావా? ఏడవరా. ఏడవాలి, బాగా ఏడవాలి. ఒక బుడ్డోడిని భుజానేసుకొని, ఒక పోలీసోడిని పక్కన పెట్టుకొని, మొత్తం జనాన్ని వెనకేసుకొని ఏదో పీకుతానన్నావుగా, ఏమైంది? నీ భుజాన్ని నరికేశా. రేయ్, నీ వెనకున్న జనాన్ని ఎందుకు వదిలేశానో తెలుసా? నా చేతిలో నీ చావుని చూడాలి కదరా. రేయ్, టెన్షన్ వద్దు అని అన్నావుగా,
ఇప్పుడు పెట్టాను రా నీకు అసలైన టెన్షన్. రా 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 పార్థు రా. కాపాడేవాడినేనయ్యా. మా డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మా పోలీసులందరికీ ఓ గంట రెస్ట్ ఇచ్చారు. ఈ విషయంలో నేనేం చేయలేను. ఏయ్, నువ్వు ఫోన్ ఇవ్వు. సార్
చంపే పార్థు చంపే వాడంత బ్రతిమాల వదలకన్నయ్య.